ఆ గుడి దగ్గరికి రఘురామకృష్ణంరాజు వెళ్ళి 400 మందితో వెళ్ళి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించినప్పుడు సహజంగానే అక్కడ ఉద్రిక్త పరిస్థితుల దగ్గర కొంత ఆల్టర్కేషన్ జరిగింది. దాని మీద మీడియా ఫోకస్ చేసేసి ఆ దాడి ఏందా అక్కడ గొడవ జరుగుతుంది అనుకున్న వాడి మీద కూడా కేసు కట్టేశారు. కేసు కట్టేసేసి మొత్తం 58 అండ్ అదర్స్ అని అన్నారు. అంటే అర్థం ఏంటి? మొత్తం ఎంతమందినైనా అంతమందిని అరెస్ట్ చేసి పెట్టేసేయచ్చు లోపల. ఈ శకుని ఇంకొక దేనికి ఆప్షన్ పెట్టుకున్నాడు. ఈ దాడి వెనుక మేధావులు ఎవరో నీలి కోటు ఉందంట, ఈ దాడి వెనుక అరకోటు ఫుల్ కోటు ఉంది. నీ నక్క తెలివితేటలు మా దగ్గర చూపించమక్క. కాదయ్యా, నీ నక్క తెలివితేటలు ఇంకెక్కడైనా చూపించుకో వెళ్ళి. దాడి వెనుక హాఫ్ కోటు ఫుల్ కోటు ఉందా? దాడి వెనుక వీళ్ళిద్దరు ఉన్నారని ఒక నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నావా? ఏ మతం మీద ఏ మతం దాడి చేయటానికైనా ఫస్ట్ వ్యతిరేకించే వ్యక్తుల్లో నేనుంటా. రామాలయం నిజంగా అక్కడ కట్టాలి అనేది అక్కడ లోకల్ పర్సన్స్ యొక్క వ్యక్తిగతమైన విషయమో రిలీజియస్ సాంప్రదాయం అయితే కట్టాలి, కట్టడానికి లీగల్గా కట్టుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంది అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈయనంట శ్రీరామనవమి రోజు 400 మంది వేసుకొని దాడి చేస్తారని మేము సీఎం మాకు తెలిసింది మీ ఇన్ఫర్మేషన్. మేమంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అంట దాడి చేయండి అని దాడి చేయండి అని చెప్పామంట. నీ నక్క తెలివితేటలు సునీల్ కుమార్ జైల్లో ఉన్నాడు, నన్ను కొట్టాడు, కాళ్ళ మీద కొట్టాడని చెప్పినట్టు ఉంటాయి. మీ తెలివితేటలు ఇంకెక్కడైనా చూపించుకోండి వెళ్ళి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి తెలివితేటలు తీస్తే దీనికి 10 ఇంతలు ఉంటాయి. దీనికి 10 ఇంతలు ఉంటాయి. ఇప్పుడు నీ దగ్గర అధికారం ఉంది, ఏం మాట్లాడలేదు. ఒకరోజుకి మాకు అధికారం మారిందనుకో, ఒకరోజు మాకు అధికారం వచ్చిందనుకో, పర్మనెంట్గా ఢిల్లీ కాదు, ఇక పర్మనెంట్గా ఏ శ్రీలంకలోనో లేకపోతే ఏదో ఒక దీవి కొనుక్కొని దీవిలో ఉండటమే. నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు నిజాయితీగా మాట్లాడటానికి ప్రయత్నం చేయి. అక్కడ గొడవ జరిగింది, మీరే అక్కడికి వెళ్ళి దాడి చేశారనేది లోకల్ వెర్షను. దాని వెనక నీలి కోట్లు, హాఫ్ కోట్లు, ఫుల్ కోట్లు ఉంటాయి. ఏంది నీ ప్రొజెక్షన్ ఏంటి? ఎవరిని బుక్ చేయాలనుకుంటున్నావు?